మరియు 17:27 కరెక్టేనా? ఆ, 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 ఆ. ఇది ఈ మాట విందాం. ఆయన ఎవరిలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చేతులు లేవట్లే, అందరూ చేతులు లేవి ప్రభుని ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెనుక మైక్ వస్తుందా? అక్క వస్తుందా? మంచిగా వస్తుందా? చిన్నగా వస్తుందా? పెద్దగా వస్తుందా? రైట్. దేవుని పిల్లలారా, ఈ మాట నన్ను చాలా కదిలించిందండి. ప్రభు ఎవరికి ఎన్నడూ దూరముగా ఉండువాడు కాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది మనతో దేవుడు లేడేమో అని. మనకొచ్చే సమస్యలను బట్టి, మనకొచ్చే ఇబ్బందులను బట్టి, మనకొచ్చేటువంటి భయంకరమైన శ్రమలను బట్టి, కార్చేటువంటి ఆ కన్నీటిని బట్టి, ఆ కన్నీరు విడిచిన తీరలేని బాధను బట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుందంటే ప్రభు మాతో లేనట్టున్నాడు. మరికొన్ని సందర్భాల్లో ఇంకొక బలమైనటువంటి ఒక ఆవేదన మదిలో నుండి వస్తుంటుంది. ఏంటో తెలుసా? అది అసలు దేవుడే లేనట్టున్నాడు అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడే లేడు అన్నట్టు అనిపిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. జర వాక్యం విందామండి ప్లీజ్. దేవుని మాటలు చాలా విలువైనవి. అందరూ బైబిల్ కరెక్ట్గా అంత రీతిగా వివరించారండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరినో ఒకరిని ఎంచుకుంటుంటాడు దేవుడు. ఆ వాక్యం వివరించేటప్పుడు వినాలి. వింటే దేవుని మాటలు గనక అవి మన జీవితంలో గొప్ప క్రియ చేస్తాయి. ఎందుకంటే దేవుని మాట ఒక్కొక్కటి ఒక ఖడ్గంతో సమానం, ఒక జీవజలపు నీటి చుక్కతో సమానం అండి. ఆమెన్, హల్లెలూయా. ఎలాగైనా మీకు బైబిల్ చదవడం రాదు, కొంతమందికి వినాలి. విని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటే దేవునికి సమీపస్థలం అవుతాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలయ్య అంటున్నాడు, దేవుడు ఎవరికి ఎన్నడూ దూరముగా ఉండువాడు కాదు, అందరికి సమీపస్థుడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, నువ్వు ఎంత దుఃఖంతో ఉన్నా, నువ్వెంత బాధతో ఉన్నా, నువ్వెంత కన్నీటి వేదనతో ఉన్నా, దేవుడు నీకు సమీపముగా ఉన్నాడని నువ్వు అనుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి మనం వెళ్తే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి సమాధి అనంతరం ఆ సమాధి యొద్దకు తెల్లవారుతుండగా ఆదివారం పూట ఉదయాన్నే వెళ్ళింది ఒక భక్తురాలు. ఆమె పేరు మరియమ్మ. వెళ్ళి ఆ యేసయ్య సమాధి యొక్క ద్వారపు బండ తెరిచి ఉండుట చూచి ఆ సమాధిలోకి పరిగెత్తుకెళ్ళి
చూస్తే ప్రభుల వారి శరీరము లేదండి. ఎప్పుడైతే ఆయన శరీరం ఆ సమాధిలో లేదో ఆవిడ ఏడవడం ప్రారంభించింది. పరిగెత్తుకెళ్ళిపోయి పేతురయ్యతో అక్కడ ఉన్న అపోస్తులతో చెప్పి, మన ప్రభుల వారు లేరయ్యా, ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్ళారయ్యా అంటే, పేతురయ్యతో ఇంకొక అపోస్తులుడు వ్యక్తుడు పరిగెత్తుకొచ్చి ఆ సమాధిలోకి వెళ్ళి చూస్తే ప్రభుల వారి శరీరం లేదండి. ఏమయ్యాడైనా? ఎవరైనా ఎత్తుకెళ్ళారా? ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. తనకు తానుగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పేతురయ్య గారు ఆయనతో వచ్చిన ఇంకొక భక్తుడు చూసి మరలా బయటకు వెళ్ళి ఆ సమాధులలో నుండి వెళ్ళిపోయారండి, ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఈ మరియమ్మ మాత్రము ఆ సమాధి దగ్గరనే ఉండి ఏడుస్తుందండి. ఏం చేస్తుంది? ఏడుస్తుంది. కన్నీళ్లతో ఏడుస్తుంది. నా ప్రభు శరీరాన్ని ఎవరు తీసుకెళ్లారు? నా ప్రభు శరీరాన్ని ఎవరు తీసుకెళ్లారు అని కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ మరొక్కసారి ఆ సమాధిలోకి వెళ్ళి చూద్దామని అలా తొంగి చూసిందండి. తొంగి చూస్తే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. యేసయ్య ఆ సమాధి చేసిన స్థలములో కాళ్ళ దగ్గర ఒక ఆయన, తల దగ్గర ఒక ఆయన నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈమె తొంగి చూస్తూ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు కాదండి, వాళ్ళు దేవదూతలు. ఆమేన్. కానీ వ్యక్తుల వలె ఉన్నారు. వాళ్ళు నిలుచొని, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు అంటే, అయ్యా ప్రభుల వారిని వెతుకుతున్నాను, నా ప్రభుని ఎవరైనా ఎత్తుకెళ్లారేమో చెప్పు నాయనా అని అడుగుతుంటే, అప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు ఏమంటారో తెలుసా? సజీవుడైన వాణ్ణి, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాణ్ణి మృతులలో నుండి ఎందుకు వెతుకుతారు? ఆయన మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? ముంగడినే కూర్చోడు, చెప్పండి గట్టిగా. నోట్లోకి వెళ్ళి దమ్ము కూడా వెళ్తాయి ముసల్లా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మరణాన్ని జయించి సమాధిలో నుండి లేచినవాడు. ఆమేన్, హల్లెలూయా. మరణము భయపడేది ఎవరికో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మాత్రమే. ఆమేన్. ఇంకెవరికి కాదు లోకంలో, ప్రపంచంలో. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారు మీరు వింటున్న వాక్యం వింటలేవా? ఆమేన్. ఏమో ఒకసారి కళ్ళు మోస్తున్నావు, వెనక తిరుగుతున్నావు, ఈ కాళ్ళు దాపుతున్నావు, ఆ కాళ్ళు దాపుతున్నావు, ఒక్కనే కదులుతున్నావు. ఇంతమందికి సైలెంట్ కూకట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, మీకు చెప్పమని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే, ఈ దేవదూతలు ఎప్పుడైతే ఆ మరియమ్మతో మాట్లాడుతున్నాయో, ఆయన సజీవుడు లేచాడని, ఆమె ఏమంటుందంటే, నా ప్రభు శరీరం ఎక్కడైనా ఉంటే చూపించండి అయ్యా, నేను ఆ డెడ్ బాడీ ఎత్తుకొని వస్తానయ్యా అని ఈవిడ బతిలాడుతూ ఉంటే, అప్పుడు వెనుకాల తెల్లని వస్త్రాలండి, దగ్గ 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 మెరిచిపోతున్నాయి ఆ వస్త్రాలు. ఆయన నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈవిడ ఆ దేవదూతలు ఇద్దరితో
మాట్లాడి వెనుకకు మళ్ళీ చూస్తే ఆయన నిలబడి ఉన్నాడు. మరియమ్మ ఏమనుకుందంటే, ఇతడు ఈ తోటలో పనిచేసే తోటమాలేమో, ఈ సమాధుల తోటలో పనిచేసే ఆ పనోడేమో అనుకొని, అయ్యా నా ప్రభు శరీరం ఎక్కడుందో చెప్పు నాయన, నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తానయ్యా అని అడుగుతున్నప్పుడు, దేవుని పిల్లరా, అప్పుడు ప్రభుల వారు స్వరమెత్తి మరియా అని పిలిచాడు. ఆ స్వరము ఆవిడ విని వెంటనే పరిగెత్తుకెళ్ళి, ప్రభువా, బోధకుడా, రబ్బుని, నువ్వు లేచితివా, మరణాన్ని జయిస్తివా అని సంతోషించి ఆనందించి గెంతులు వేసిందండి. చనిపోయిన వాడు తిరిగి లేచి నిలబడి మాట్లాడుతుంటే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. దేవుని పిల్లరా, అప్పటి వరకు ఆమె సమాధుల్లో తిరిగింది, ఆ తోటలో తిరిగింది, ఆ దేవదూతలతో మాట్లాడింది. అప్పటి వరకు ప్రభు ఆవిడ కనిపించాడా? ఆవిడతో ప్రభు మాట్లాడా? మరి ఎక్కడున్నాడు ఆయన? అదృశ్య స్వరూపిగా అవి కన్నులకు కనబడకుండా ఎక్కడున్నాడు? అదే స్థలములో ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ మాట్లాడేటివన్నీ వింటూ వస్తున్నాడు. ఆమె ఏడ్చే ఏడుపంతా చూస్తూ వచ్చాడు. ఆవిడ గుండెలో ఉన్న ఆవేదన అంతా పసిగడుతూ వచ్చాడు. ఒక్కసారి ఆయన దర్శనమిచ్చి ఆమెతో మాట్లాడాడు. ఆమెన్. నువ్వు అనుకుంటావు ప్రభు ఇక్కడ లేడేమో అని. కొంతమంది చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ మందిరానికి వచ్చి పక్కోలతో మాట్లాడుతుంటారు, మందిరానికి వచ్చి సెల్ ఫోన్లు వస్తుంటారు, మందిరానికి వచ్చి ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు. మందిరానికి వచ్చేసి కాస్తంత భయం లేకుండా, ఆడపిల్లలకి అందరి తలల మీద ఉన్నాయా? దేవుని స్తోత్ర. కొంతమంది ఇదో స్టైల్, బైబిల్ అట్లా చెప్పట్లే, ఖచ్చితంగా ఏవేయాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మగ పిల్లలకు వేసుకోవద్దనే ఉంది బైబిల్లో, మూసుకేసుకోదు. ఆడపిల్లలకు మాత్రమే అదొక కట్టు పెట్టాడు బైబిల్ గ్రంథంలో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు అదృశ్య రూపుగా ఇక్కడ ఉండి మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభుల వారికి, ఒకసారి ప్రభు కొడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అదృశ్యుడు, అవసరమైనప్పుడు మన ఎదుటికొచ్చి నిలబడతాడు. ఆమేన్, ఆమేన్. నిజం అండి, ఇక్కడ ఉన్నాడు ఆయన. కానీ నిర్లక్ష్యం కొంతమంది. మీరు ఒకసారి చూస్తారా అండి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క బుక్క నీళ్లు తాగనండి. ఏదన్నా ఉంటే ముందే, ప్రార్థన ముందే లేదా ప్రార్థన తర్వాత. కొంతమంది ఉత్తగా వృధాగా కూర్చొని కూడా గడుకొక బుక్క, గడుకొక బుక్క, గడుకొక బుక్క, వాక్యం వినేదే ఉండదు. ఈడ చెప్పేదే కొద్దిసేపు వాక్యం. కాబట్టి దేవుని పిల్లలు మరి కొంతమంది అయితే వచ్చేసిగా చక్కగా కూర్చొని నిద్రపోతారు. దేవుడున్న స్థలములో నిర్లక్ష్యం ఉండొచ్చా? ఎంత భయంతో మనం ఉండాలండి. ఆయన మామూలుడా? ఈ జగతుకు రక్షకుడు, నిర్మాణకుడు. ఒక్క మాట చాలండి, మన జీవితం మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నేను రాత్రి ఒక చిన్న పాట పాడుకుంటూ నా మదిలోకి వచ్చింది. ఏంటంటే, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా అని అంటున్నా. ఒక్క మాట చాలు
నా యేసయ్యా నీ ఒక్క మాట చాలు నా యేసయ్యా మరణమే ఓడిపోయే మరణపు ముళ్ళు విరువబడే స్తుతి పాత్రుడా నా స్తోత్రార్హుడా స్తుతులందుకో నా పూజార్హుడా ఒక్క మాట చాలు. ఈ పాట పాడుకుంటున్నాండి. ఒక్క మాట చాలండి, 100 మాటలు అవసరంలే. ప్రభు మాట్లాడే మాట ఒక్కటి చాలు, మన జీవితం మారిపోతుంది. ఒక్క మాట. చనిపోయినటువంటి యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళారు, ఆమెను ఇలా పడుకోబెట్టారు. వెళ్ళి చెయ్యి పట్టుకొని ఒకే ఒక్క మాట ఆయన అన్నది. ఏంటో తెలుసా? చిన్నదానా లే. 4 రోజులు ప్రయాణం చేస్తున్న ప్రాణము గిరుక్కున మళ్ళిందండి. ఒక్క మాట ఆ చనిపోయిన డెడ్ బాడీలోకి ప్రాణం వచ్చేటట్టు చేసింది. ఆమేన్, ఆమేన్. ఒక్క మాట. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4 దినములైతుంది. సమాధి బయట నిలబడి, లాజరు బయటకు రా. ఒక్క మాట. చనిపోయి 4 రోజులైన వాణ్ణి సమాధిలో నుండి తీసుకొచ్చి ఒడ్డున నిలబెట్టింది. ఆమేన్, 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 హల్లెలూయా. ఒక్క మాట మరణాన్ని ఓడిస్తుంది. అదెవరి మాట? మరి ఆ ఒక్క మాట కొరకు మనం ఆశ కలిగి ఉంటే, ఒక్క మాట మన దగ్గరికి వస్తే కుటుంబము తరతరాల వరకు కట్టబడ్డట్టేగా. ఆ ఒక్క మాట కూడా చూడలేని ఓపికలు మన దగ్గర ఇవ్వండి. అంత ఓపిక లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను చెప్పేది ఒకటే. దేవుడు నీ దగ్గర లేడని నువ్వు అనుకోవద్దు. నువ్వు పనిచేసే పొలంలోనైనా, నీ ఇంటిలో నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడైనా, నీ ఇంటిలో నువ్వు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడైనా, నువ్వు పడుకున్నప్పుడైనా, 10 మందిలో నిలబడి నువ్వు మాట్లాడుతున్నప్పుడైనా నీ మనసులో ఒక స్థిరత్వం ఉండాలి. అదేంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నా దగ్గర ఉన్నాడు. అదే చెబుతుంది బైబిల్ వాక్యం. దేవుడు ఎవరికి ఎన్నడూ ఎప్పుడు దూరంగా ఉండువాడు కాదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పిల్లారా, చాలా భయంతో ఉండాలి. మన జీవిత మనుగడ స్టెప్ బై స్టెప్, ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే క్రీస్తు నాతో ఉన్నాడు అనే ఆలోచన కలిగి వేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చదవండి 16వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియాని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు ఆవిడ వెతుకుతుంది ప్రభుని. ప్రభు ఎక్కడ పోయాడు, ఎవరెత్తుకెళ్ళారు, ఆ శరీరాన్ని నాకు చూపించండి, నేను తెచ్చుకుంటానని అందరిని అడుగుతుంది. కానీ ప్రభు అక్కడే ఉన్నాడని ఆవిడకు అర్థం కాలేకపోయింది. ఎందుకంటే కనిపించలేదుగా, అదృశ్యంగా ఉన్నాడు. దేవుని పిల్లరా,
ఈరోజు ఈ మందిరం అయిపోయాక నువ్వు వెళ్తుంటే నీతో ఎవరుంటారు? నీ ఇంటికి వెళ్ళి నువ్వు కూర్చొని చక్కగా భోజనం చేస్తుంటే నీతో ఎవరుంటారు? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో ఎవరుంటారు? నువ్వు పనికై దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీతో ఎవరుంటారు? దేవుడు ఉంటాడండి. మనుషులు ఎవరు ఉండరు మనతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. మరి కనబడడేంటయ్యా? అవసరమైనప్పుడు కనిపిస్తాడు. ఆమేన్. కానీ అదృశ్య రూపిగా కనబడకుండా నీతో ఉంటాడు. ఆమేన్, ఆమేన్. సిగరెట్ తాగేటోడి దగ్గర నిలబడి ఆడు తాగి అని ఊతుంటే ఆ పొగ నీ ముక్కుకొచ్చి తగులుతుంటే పాత జ్ఞాపకాలు, అబ్బా ఎంత కమ్మగా ఉందిరా అది, అబ్బా ఎంత బాగుందో. క్యాన్సర్లో వస్తే నువ్వు పీల్చేవానికి కాదు, ముందు నీకు వస్తుంది, దేవుడిస్తాడు. నిజం, అట్లొచ్చిన వాళ్ళు ఎంతో మంది. దేవునికి మహిమ. ఆ టైంలో నీకు అనిపించాలి, సిగరెట్ తాగేవాడి దగ్గర నువ్వు నిలబడ్డావంటే ప్రభు నాతో ఉన్నాడని దూరంగా వెళ్ళాలి. లేదంటే ఆపయ్యా నేను మాట్లాడి వెళ్ళాక తాగుదవుతి అని అనాలి. ఆమేన్. బూతు మాటలు మాట్లాడే వాడి దగ్గర నిలబడి వాడు బూతు మాటలు కక్కుతున్నాడు అనుకో, ఆపయ్యా ఏం మాట్లాడుతావని అనాలి. లేదంటే కాస్త దూరం వెళ్ళిపోయి వినబడకుండా కూర్చోవాలి. ఎందుకంటే ఎవరికి భయపడి? ఆ బూతు మాటలు ప్రభుల వారికి వినిపించాలనా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్య గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 18:5. అగో పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా ఇట్టి సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని, నేను నిర్దోషిని, ఇక మీదట అగు అన్యజనుల యొద్దకు పోదునని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వాక్యము బోధిస్తున్నాడు. ఆ కొరింథీ పట్టణస్థులు బోధిస్తుంటే వాళ్ళు వింటలేరండి వాక్యం. పౌలయ్య గారు మరింత ఆతృత కలిగి బోధిస్తుంటే వినట్లే. వినకపోతే అప్పుడు పౌలయ్య అన్నాడు, నేనైతే నిర్దోషిని, నేను వాక్యం మీకు బోధించాను యథార్థంగా. ఇక మీ జీవితానికి మీరే ఉత్తరవాదులు. రేపు దేవుడి ఎదుట నిలబడితే మీరే జవాబు చెప్పుకోవాలని తన బట్టలు దులిపేసి, తన పాద ధూళి దులిపేసి ఆయన నేను అన్యజనుల యొద్దకు వెళ్తాను కానీ వెళ్తున్నాడండి. వెళ్ళి ఒక ఇంటిలో బస చేసినప్పుడు పౌలయ్య అనుకున్నాడు, వీళ్ళు వాక్యం వినట్లే, వాళ్ళ మధ్య నుండి నేను వెళ్ళొచ్చిన, నా మనసుకు బాధగా ఉంది, చాలా రోజులు కష్టపడి బోధించాను, అంత నిరర్థకమైందే, కష్టమంతా వ్యర్థమైందే అనుకొని మనసులో ఆలోచన చేసుకుంటూ మదిలో దిగులు చెందుతూ ఉంటే తన దగ్గర ఎవరున్నారని పసిగట్టలేకపోయాడు. తను పడిన ప్రయాస ఎవరు చూస్తున్నారని ఆలోచించలేకపోయాడు. దేవుడు. ఆమేన్, ఆమేన్. అపోస్తలుల కార్యము 18:9-10 చదువురా. ఆగో ఆగో ఆగో, ఎక్కడండి? రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము,
మౌనముగా ఉండకుము. ఆగో నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో దేవుడు చెప్పాడు. ఆమేన్. అప్పుడు అర్థమైంది పౌలయ్యకు అప్పుడు అర్థమైందండి, నేను ఇంత ప్రయాసపడి బహు అతృత కలిగి వాక్యము బోధిస్తుంటే వాళ్ళు వినట్లేదే అని నేను దిగులు చెందుతూ బాధపడుతూ ఇక వారిని వదిలేసి నేను ఎక్కడో అన్యజనుల మధ్యకి వెళ్దామని చూస్తుంటే ఇదంతా ఎవరు చూశారు? ఇదంతా ఎవరు వింటున్నారు? దేవుడు అండి. రాత్రిపూట వచ్చి ఆలోచనలో పడి ఏంటయ్యా అసలు ఏందిది అని ఆలోచన చేస్తూ ఇక తెల్లవారగానే వెళ్ళిపోదామని చూస్తున్నప్పుడు ప్రభు దర్శనమందు పౌలయ్య దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ పట్టణములో నాకు బహుజనం ఉంది, నువ్వు నిలుచొని మాట్లాడు, మౌనంగా ఉండకు అని ₹1,00,00,000 మాట మాట్లాడాడు. ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నీకు తోడై ఉన్నా. దేవునికి మహిమ. దేవుని పిల్లరా, అప్పుడు అనుకున్నాడు పౌలయ్య, దేవుడు నాకు దూరంగా లేడు. ఆమేన్. దేవుడు నాకు దూరంగా లేడు. నాకు కనబడనంత మాత్రాన దేవుడు ఎక్కడో ఉన్నాడని నేను ఊహించుకున్నాని మనసులో బాధపడ్డాడండి. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడండి, మనతోనే ఉన్నాడు. ఆమేన్. మాట్లాడినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు, దేవుని పిల్లలారా, అది న్యాయమైనదా అన్యాయమైనదా అని యోచించకుండా అడుగు వేస్తున్నప్పుడు మన మదిలో ఒక ఆలోచన రావాలి. ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. ప్రార్థించే ప్రతి వారితో అండి, మందిరానికి వచ్చే ప్రతి వారితో ఎవరుంటారు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పౌలయ్య గారు అనుకున్నాడు, కనబడట్లేదు కదా, దేవుడు లేడేమనుకున్నాడు. కానీ దేవుడు రాత్రికాల సమయంలో వచ్చి మాట్లాడి నేను నీకు తోడై ఉన్నప్పుడు అప్పుడు అర్థమైందండి దేవుడు నాతో ఉన్నాడని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా సహోదరుడా, సహోదరి, నా చెల్లెల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, మీకు సెలవు ఇచ్చేది ఒకటి, కనబడనంత మాత్రాన దేవుడు నీతో లేడని అనుకోకు. ఏడయ్యా కనబడతలేడుగా అయ్యా అని కనబడనంత మాత్రాన దేవుడు లేడనుకోకు. ఆయన కనబడకుండా అదృశ్యుడిగా నీతో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిగా మాట్లాడుకోవచ్చు అండి. కడుపులో నొప్పి వస్తుందా? చెయ్యి కడుపు దగ్గర పెట్టుకుని, ఇక్కడ నొప్పి వస్తుందయ్యా, నీ కాళ్ళు మోపుతాయ్యా, నీ బీద ఉన్నాయా చూడయ్యా, నొప్పి తీసేయి నాయన అంటే దగ్గరనే ఉన్నాడు గనక వింటాడు, తీసేస్తాడు. ఎక్కడో పరుగులు అవసరంలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల్లో చిక్కావా? తొందరపడకుండా నీ దగ్గరనే ఉన్నాడు కనుక ఓ పూట ఉపవాసం ఉంది, కన్నీళ్ళు విడిచి, అయ్యా అప్పుల్లో చిక్కానేసయ్యా, చాలా బాధ ఉంది, ఎంత చెమటూరు సంపాదించిన వడ్డీకి వెళ్ళిపోతుంది అయ్యా, దాని నుండి విడిపించయ్యా అని ఆయనకు చెప్పుకుంటే చాలు, ఏదో ఒక రకంగా ఆయన తొవ్వ చూపించి విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనకి ఈ విశ్వాసము కంటే ఎవరో ఒకరు తల మీద చేయి పెడితే ఆ విశ్వాసం మనలో బలంగా స్థిరపరిచారండి. దేవుడి పైన విశ్వాసం కంటే మనుషుల పైన విశ్వాసం పెరిగింది మనలో. ఇది ఎప్పటికైనా నిరర్థకమైన క్రియ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండంలోకి వద్దాం. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు వాక్యం చూసుకుందాం, ముగిద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము. 26వ అధ్యాయంలోకి వస్తే అబ్రాహామయ్య గారి కొడుకు ఇస్సాకయ్య. ఎవరండి? అబ్రాహామయ్య గారి కొడుకు ఇస్సాకయ్య బావులు తోడిస్తున్నాడు. ఆ రోజుల్లో ఈ బోర్లు ఉన్నాయా అండి? ఈ బోర్లు ఉన్నాయా? తెలియదా ఎవరికి? బావులేగా. ఇప్పుడు ఆ బావులు కనబడుతున్నాయా? అన్ని పూడి చేస్తూ ఉన్నారు. ఈ బోర్లు వచ్చాక పూడి చేస్తారు, బావులన్నీ పూడుస్తున్నారు. ఆ రోజుల్లో బావులు తోడేవారండి. తెలుసా మీకు? బావులు తోడేవారు. మా ఊర్లో బావి తోడనీకి వస్తే పెద్ద బావి అండి. ఒక 20-30 మంది కలిసి తోడి దాన్ని తీసి నీళ్లు వచ్చేంత వరకు, ఊట పడేంత వరకు తోడుతూ వచ్చారు. ఆ బావి నీళ్ళే మా ఊరోళ్ళు తాగి బతికారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో బావులు తోడేవాళ్ళు. పొలాలు వేస్తే, ఇప్పుడు ఈ పొలాలు వేసారనుకో, ఆ పొలాలకు నీళ్ళు ఎక్కడవండి? ఆ రోజుల్లో బావుల నీళ్ళే. ఆ బావుల నీళ్లు మూట కొట్టేవాళ్ళు. నా చిన్నతనంలో నేను 12 సంవత్సరాల వయసులోనే మూట కొట్టాను పొలానికి. పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళిపోయి మూట కొట్టేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బలం కావాలండి మూట కొట్టాలండి, చాలా కష్టం. కానీ అది చేస్తే గనక భోజనం రాదు. మరి అలాంటి గట్టు పరిస్థితులు ఆ రోజుల్లో. మీ పిల్లలకు మీరు కష్టాలు పెట్టక, భుజాల మీద ఎక్కించుకొని మంచి చక్కగా చెట్టు నిండా కూర్చోబెట్టి టమీకింత భోజనం పెట్టారు గనక, అందుకే కొంతమంది మీ మాట వినలేకపోతున్నారు. కానీ మాలాగా ఇరగదన్నుంటే కరెక్ట్గా వినేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ బావులు తోడిస్తున్నారు. ఇస్సాకయ్య బావి తోడిస్తుంటే, దేవుని పిల్లారా, 15వ వచనంలో చదివితే, ఒక బావి తోడిచ్చాడు, పుష్కలమైన నీళ్లు పడ్డాయి. ఆ ఊరోళ్ళు వచ్చి, మా ఊరిలో బావి తోడిచ్చి బతుకు తెరువుకై వచ్చినోడా, ఈ బావి మాది, నువ్వు వెళ్ళు అని వెలగొట్టారండి బావి లాక్కొని. సరే, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకో దగ్గర ఇంకో ఊరిలో అక్కడికి వెళ్ళి అడ్డ వేసి బావి తోడిచ్చాడు. 20వ వచనంలో చూస్తే అక్కడ బావి తోడిచ్చాడు. అక్కడ నీళ్లు, పుష్కలమైన నీళ్లు పడ్డాయి, మంచి నీళ్లు. ఆ నీళ్లతో పంట పండించుకొని బ్రతుకుదామని చూస్తే, ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, ఆ దేశాన్ని ఏలుతున్న రాజు అబీమెలెకు కూడా వచ్చి, ఆ సైన్యాధికారులు వచ్చి, బావి మాది, నువ్వు పరదేశివి, ఎక్కడి నుండో బతుకు తెరువుకై వచ్చినోడివిరా అని ఆ బావి లాక్కొని వెలివేశారండి. ఆ బావి కూడా పూడి చేశారు. ఇక 21వ వచనంలోకి వస్తే, అక్కడ కూడా ఒక బావి తోడిస్తే, బావి అంటే మామూలుగా ఉంటుందా అండి? బోరేసినట్ట. ఎంత కష్టం అండి! ఎంత కష్టంతో తోడాలి? ఓ 5 రోజులు, 10 రోజుల్లో, 20 రోజులు అయ్యేదా బావి? కొందరైతే 6 నెలలు తోడుతారు బావులు. దేవుని పిల్లారా, వీళ్ళు తోడడానికి ఎంత సమయం పట్టిందో కానీ, ఈ బావి కూడా లాక్కుంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయి ఓ లోయలో కూర్చొని ఏడుస్తుంటాడు. ఇస్సాకయ్య, ఏంటి బతుకని, ఏంటి జీవితం అని, అయ్యో ఏంటి లైఫ్ అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు దేవుడు దర్శనం ఇస్తాడు. దర్శించి ఇస్సాకుతో మాట్లాడి, భయపడకో, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, అప్పుడు అనుకున్నాడండి ఇస్సాకయ్య, నేను నాతో దేవుడు లేడేమని. ఈ బావులు లాక్కొని వాటిని పూడుస్తుంటే, ఈ బావులు లాక్కొని నువ్వు పరదేశీరా పో అని నా గల్లా బట్టి లాగేస్తుంటే, అందరూ నాకు శత్రువులైతుంటే నాతో దేవుడు లేడేమో అనుకున్నాను. కానీ దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. నన్ను చూస్తున్నాడు. కనబడనంత మాత్రాన దేవుడు లేడనుకున్నా నేను అని పశ్చాత్తాపడి ఏడుస్తాడండి. ఏడ్చిన కొద్ది దినాలకే ఆ దేశాన్ని అబీమెలెకు రాజు, సైన్యాధికారులు, దేశ పెద్దలు అందరూ వచ్చి ఇస్సాకయ్యతో సమాధానపడి ఒక మాట ఏమంటారు తెలుసా? నీకు దేవుడు తోడై ఉన్నాడయ్యా అంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, మీకు చెప్పే మాట ఈ ఆదికాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు చదువురా. 23, 24 వచనాలు. ఆగు. బేర్షెబా వరకు వెళ్ళాను. ఆ రాత్రి అతనికి యెహోవా ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను. ఆమేన్. అన్నా, తమ్ముడా, చెల్లెలా, అక్క, నీకు బాధల మీద బాధలు వస్తున్నాయేమో, రోగాల మీద రోగాలు వచ్చి నీ మీద పడుతున్నాయేమో, అప్పుల మీద అప్పులు వచ్చి నిన్ను వేధిస్తున్నాయేమో, శ్రమల మీద శ్రమలు నిన్ను అంటుకట్టుకుంటున్నాయేమో. నువ్వు అనుకుంటున్నావేమో ఈ దినము మందిరానికి వచ్చి ఇలా కూర్చొని నాకు దేవుడు లేడు, నాతో దేవుడు లేడు, నాకు సహాయం చేసేవాడు లేడిక అని నువ్వు నిబ్బరపోయి ఉన్నావేమో, అవిశ్వాసపు హృదయముతో నింపబడి ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు దగ్గరలో ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు కనిపించట్లే గాని కార్యము చేయడానికి నువ్వు అడుగుతే ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయనతో అడిగేదానికంటే ఎక్కువ సమయం సెల్ ఫోన్కి ఇస్తున్నావు. నువ్వు ఆయనని అడిగేదానికంటే ఎక్కువ సమయం ఆలోచనలకు ఇస్తున్నావు. ఆయన నువ్వు అడిగి ఆరాధించే సమయం దానికంటే ఎక్కువ నిద్రకిస్తున్నావు, లేదా దోస్తానానికి ఇస్తున్నావు. దేవుని పిల్లలారా, ఈ రోజుతో దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటుంటాడు, నిన్ను చూస్తున్నాడు. కనుక నీలో ఒక విశ్వాసం ఏముండాలి తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా దేవునితో మాట్లాడాలి. ఆటోలో కూర్చున్నా అందరు గై 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 అని శబ్దాలు చేస్తున్నా నువ్వు దేవునితో మాట్లాడాలి నీ ఆత్మతో. బస్సులో కూర్చున్నా నువ్వు నీ పక్కోలు సెల్ ఫోన్ పట్టుకొని పనికి మాలిన సోది పెడుతున్నా నువ్వు మాత్రం దేవునితో మాట్లాడుతుండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకోండి. దేవుడు నీకు దూరంగా లేడు చెల్లెలా, అక్క, దూరంగా లేడు. అయ్యా, దూరంగా లేడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి మాట ఆదికాండము 31వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 31వ అధ్యాయము, ఇక్కడ యాకోబయ్య 20 సంవత్సరాలు తన మేనమామైన లాబాను దగ్గర పని చేస్తాడండి. బానిసగా ఉంటాడు, గొర్రెలను మేపుతాడు. ఒక దినాన దేవుడు దర్శనమై, నువ్వు బేతేలుకెళ్ళు యాకోబు, దేవుని మందిరానికి వెళ్ళు అంటే, సరే నాయనా అని తన కుటుంబాన్ని వెంట పెట్టుకొని వెళ్తుంటే
అప్పుడు లాబాను తన కొడుకులను పనివారిని తీసుకొని వెంటబడతాడండి. ఏమని వెంటబడతాడంటే, వీడు వెళ్ళిపోతే మనకు పని చేసేవాడేవాడు, మన గొర్రెలు మేపేవాడేవాడు, మనకు ఆ ఒంటెలు మేపేవాడేవాడు, ఇంటిలో చాకిరి చేసేవాడేవాడు అని దేవుని పిల్లారా, తన మేనమామైన లాబాను వెంటబడుతుంటే ఎక్కడున్నాడని చూసుకుంటూ వెళ్తే ఒక కొండ అండి, ఇలాంటి కొండ ఒకటి, దాని మీద అంచున దరిన గుడిసె, ఒక గుడిసె వేసుకున్నాడు, ఒక గుడారం వేసుకొని అక్కడ ఉన్నాడండి, తాను తన భార్యలు తన పిల్లలు. అది చూశాడు లాబాను. చూసి పొయ్యి పట్టుకుందామనే టైంకు చీకటి పడ్డది. చీకటి ఒక 7-8 సమయం అవుతున్నప్పుడు, ఇక ఎలా పట్టుకుంటాం, ఈ రాత్రి పూట ఎందుకు, ఈ రాత్రి ఎక్కడికి వెళ్తాడయ్యా, ఈ రాత్రి మనం ఇక్కడ ఉందాం, తెల్లవారగానే వెళ్ళిపోయి పట్టుకుందాము, గల్లా పట్టుకొని లాక్కొని తీసుకెళ్ళి ఇంటికాడ వేద్దామని ఆయన పనోడు చెప్తే సరే అని ఆ రాత్రి లాబాను పడుకుంటాడండి. తెల్లవారగానే యాకోబుని పట్టుకుందామని పడుకుంటే ఆ రాత్రి దేవుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? లాబానయ్య దగ్గరికి దేవుడు వచ్చి, లాబాను, రేపు పొద్దున నువ్వు వెళ్ళి యాకోబయ్యతో మంచే గాని చెడే గాని మాట్లాడావా, నువ్వు బ్రతుకవు, నీ ఇల్లు బ్రతుకుండదు. దేవుడు మాట్లాడుతాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్క ఇప్పుడు ఆ పిల్లంతో మాట్లాడే టైమా? మంచి కూర్చోబెట్టచ్చుగా, మళ్ళీ ఇక్కడ ముందునే కూర్చున్నావు. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అప్పుడు యాకోబయ్య తెల్లవారాక చూస్తే లాబానయ్య ఆయన సైన్యం వస్తుంది. యాకోబయ్య భయపడిపోయాడండి. నాతో దేవుడు లేడేమో, నన్ను కాపాడేమోగా, నా పిల్లలను నా ఇంటి వారిని కాపాడేమో అని భయపడి దిగులు చెందుతుంటే, ఆ లాబానయ్య యాకోబయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా ఎలా ఉన్నావయ్యా అంటే, బాగున్నాను మామయ్య అంటే, మంచిగా ఉండయ్యా అని చెప్పి వెళ్ళిపోతున్నాడండి. ఆ మాట చెప్పడానికి 100 కిలోమీటర్ల నుండి నన్ను తరువుకుంటూ వచ్చాడా అని యాకోబయ్య ఆశ్చర్యపోయి, ఏంటి మామయ్య అని అడిగితే చెప్పాడండి, నిన్న రాత్రి నీ దేవుడు, ఏ దేవుడు? నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు వచ్చి, యాకోబుతో మంచే గాని చెడే గాని మాట్లాడకు, అంతక మించి మాట్లాడితే నీవు ఉండవు, నీ ఇల్లు కూడా ఉండదని చెప్పాడయ్యా అంటే, యాకోబయ్య ఎగిరి 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 గెంతులేశాడండి. ఎందుకంటే ఎవరు నాతో ఉన్నారు? ఎవరు నాతో ఉన్నారు? కంటికి కనబడడు కానీ ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు, మనతో ఉంటాడు. మనం ఆ స్థలంలో గనక ఒక్క మాట కళ్ళు మూసి, తండ్రి నన్ను ఆదుకోయి అంటే అద్భుతం జరిగిస్తాడు. అది అడగం మనం. ఏ పెద్ద మనిషి మేలు చేస్తాడా? ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపుదామా? ఎవడు దగ్గరికి పోతే పట్టెడు అన్నం పెడతాడా? ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందా? అన్నా, చెల్లి, తమ్ముడా, అయ్యా, దేవుడు తప్ప మనకు న్యాయం చేసేవాడు ఎవరు లేరండి. ఆమేన్. దేవుడు తప్ప మనల్ని ఆదుకునేది ఎవరు లేరండి. దేవుడే మనకు ఆదరణకర్త. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ మనసులో ఎప్పుడో ఒకటి స్థిరంగా ఉండాలి, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నేను మాట్లాడేది వింటున్నాడు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, ఆయన నా దగ్గరనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు నీ మనసులో ఇది ధ్యానించుకోవాలి, ఇది ఫిక్స్ అయి ఉండాలి నీలో.
నిమ్మకాయ పడితే భయపడిపోవడం, ఇంటి ముంగట కుంకుమ పడితే భయపడిపోవడం, ఎవడో అంటే ఆనికి ఊదుడు రాదు గీదుడు రాదు, జర్రెట్ల కండ్లప్పకి చూస్తే అమ్మో రాత్రంతా నిద్ర పట్టదిగా. జ్వరం వస్తే భయం, కాలు నొప్పి వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, కాస్త ఈ సృష్టిలో ఈ ఆకాశం ఇదేదైనా కాస్త తేడా పడితే భయం. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు, ఇది మర్చిపోదు. ఇక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ స్థలంలో ఇక్కడ కూడా ఉన్నాడు. నువ్వు మోకరించి చేతులెత్తి యథార్థంగా కన్నీళ్లు విడిచి నీ సమస్య నాది ఇదే అయ్యా అని చెప్పగలిగితే ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు ఆయన. 100% నో డౌట్. ఆయన నిన్ను ఖచ్చితంగా అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నాకు విషం పెట్టారండి, తినే అన్నంలో విషం పెట్టింది ఒక ఆమె. ఎంత పుణ్యాత్మురాలు. నేను సేవ చేస్తున్న తొలి దినాల్లో నాకు తినే అన్నంలో విషం పెట్టింది. వీడు చూస్తే పీడ విరుగడై ఇక్కడ సేవ ఆగిపోతుందని అప్పుడు చర్చి లేదు, ఏది లేదు, ఒక అద్దెకు తీసుకున్నాను. 150 రూపాయలకి ఇల్లు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుంటే ఇంటిలోకి పిలిచింది, భోజనం పెట్టింది. 3 రోజులండి నాకు ఉపవాసము, ఆకలి బాగా అవుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అయ్యా మా ఇంట్లో ప్రార్థన చేయన్నది. నేను అనుకున్నాను వీళ్ళు ప్రభుని నమ్మిన వాళ్ళే కావచ్చు అనుకున్నాను. సరే భోజనం తిన్నాక ప్రార్థన చేద్దుమని చేతులు కడుక్కోవడానికి చల్లటి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఇక భోజనం పెట్టి పప్పుచారు పోస్తే కమ్మగా కడుపు నిండా తిన్నానండి. తినేటప్పుడు కాస్త చేదు చేదుగా ఉంది, ఒగరొగరుగా ఉంది, నాలుక మందం అవుతుంది, శరీరంలో ఒక తేడా కనబడుతుంది. కానీ ఆకలి మంట మీద తినేశాను. తిని ఇక మా ఊరికి వెళ్దామని వెళ్తుంటే కళ్ళు తిరగడం, పెదవులు వాపు రావడం, ఇక కడుపులో మంట రావడం, అరకాళ్ళు అరచేతులు వణుకడం స్టార్ట్ అయ్యాయి. మా తమ్ముడికి రోడ్డు మీద ఒక ఆయన వెళ్తుంటే ఫోన్ అడుకొని మా ఇంటికి ఫోన్ చేశాను. చేస్తే మా తమ్ముడు సైకిల్ వేసుకొని వచ్చాడు చెరువు కట్ట మీద. వచ్చి ఆ చెరువు కట్ట మీద కూర్చున్నాను. ఏంటన్నా ఇక్కడ కూర్చున్నావు అంటే ఏదో కాస్త బలహీనంగా ఉందంటే అప్పుడు సైకిల్ మీద కూర్చోబెట్టుకొని మా ఇంటికి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే ఇంట్లోకి వెళ్ళి సాప వేసుకొని పడుకుందామని పడుకుంటే ఇక లేవడం అయితలేదు. ఇక భయంకరమైన మంట కడుపులో, భయంకరమైన నొప్పి, ఇక తట్టుకోలేని స్థితి. ఇక కళ్ళు తెరవాలన్నా తెరవట్లే. అప్పుడు పెదవులు, శరీరం అంతా వాపెక్కిపోయింది. చూస్తుండగా ఇంత లావు అయిపోయాను. మా ఇంటి వారు ఆశ్చర్యపోయారు, ఏంట్రా వీడు ఇలా అయిపోయాడని. అప్పుడు నేను కళ్ళు మూసుకొని కన్నీళ్లతో ప్రభుని అడుగుతుంటే అప్పుడు బలవంతంగా లేచాను. నాకు వామిటింగ్ అయితేందుకు వస్తుంది. బాత్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని మా వాళ్ళకి ఏదైనా చెప్పానంటే వాళ్ళకు మొట్టమొదట దొరికేది ఎవరు? దేవుడే. ఎందుకు చేస్తున్నారా దేవుని పని అంటారు. ఇప్పుడు కూడా అదే అండి. ఎన్ని బాధలు వచ్చినా మా ఇంట్లో చెప్పుకొని నేను, ఎందుకంటే చెబితే ఎవడు చేయమన్నారు రా దేవుని పని, బంధు పెట్టాయి పని చేసుకోపో అంటారు, లేదా ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకో అంటారండి. ఎన్ని బాధలు వచ్చినా నా మదిలో నేను దిగమింగుతూ వెళ్తానే తప్ప చెప్పుకోను నేను. ఎందుకంటే ఫస్ట్ ఆటంకం దేవుని పనికే చేస్తారు దేవుని పిల్లలారా. అందుకే చెప్పుకోలే. ఆ బాత్రూంలో కూర్చోడానికి కూడా ఓపికెళ్ళి 2 కాళ్ళు బారుగా చాపుకొని ఆ గోడకలా పడిపోయానండి. కన్నీళ్లు విడుస్తున్నప్పుడు అప్పుడు దేవుని చెయ్యి నా దగ్గరకు వచ్చింది, దయగలాస్తం. ఆ 2 చేతులు వచ్చి నా నోట్లో పడ్డాయండి. ఇలా వేళ్ళు మొత్తం వామిటింగ్ అయ్యాను, మొత్తం వామిటింగ్ అయ్యాను. ఆ వామిటింగ్ అయినప్పుడు బ్లడ్తో సహా కక్కాను, రక్తం పడ్డది.
అప్పుడు ఆ బాత్రూమ్ అంతా కడిగేసి నోరంతా కడుక్కొని ఇంటిలో నుండి బయటకు వస్తే కొద్దిగా తేలికయింది. ఆ తర్వాత మరలా ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే ఆవిడ నన్ను చూసి, ఇంకా బతికున్నవా అన్నది నన్ను. ఇంకా చనిపోలేదా నువ్వు? ఎందుకవ్వా అట్లా అంటున్నావు అంటే, నిన్న నువ్వు తిన్న అన్నంలో విషం పెట్టానయ్యా, కానీ నువ్వు చనిపోలేదా అని నాతో అన్నదండి. నేను అనుకున్నాను, ఇంత పాపాత్ములు కూడా ఉంటారా. అలా ఎన్నిసార్లు ప్రభు నన్ను కాపాడాడో. దెయ్యాల బారి నుండి, దుష్ట శక్తుల బారి నుండి, దెయ్యాల గుంపొచ్చి నా చుట్టూ కూడుకొని ఇక నన్ను చంపుదామనే సెకండ్లో ప్రభు పరలోకం నుండి దిగొచ్చి నన్ను కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరైతే ఏకంగా రూములో వేసి డోరు పెట్టి తాళం పెట్టి ఇక చంపుదామని ప్రయత్నిస్తున్న సమయంలో ప్రభు నన్ను కాపాడాడు. ఆమేన్. ఇవన్నీ మీకు చెప్పుకొని, ఎందుకంటే ఇవన్నీ చెబితే మీరు భయపడతారని. కొన్ని సందర్భాల్లో భయపడతారు, దేవుని పని చేయరు, మాకు ఇలాగే జరుగుతుంది అని. కానీ ప్రభు కాపాడుతాడు. దేవుడు దూరంగా లేడండి. దేవుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన తండ్రి అయినా, మన కాపరి అయినా, మన దేవుడు అయినా చేదైన నీళ్లను మధురంగా మార్చుతాడు. ఎదురైన సముద్రాన్ని పాయలు చేస్తాడు. బండల నుండి నీళ్ళు ఇస్తాడు. ఆకలేస్తే కడుపు నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలను నీకు తోడుగా ఉంచి ఎప్పటికప్పుడు మెసెంజర్గా నీకు ఫాలో అవుతాడు ఆయన. నీ కాపరి అయినా, నీ కాపరి. నువ్వు అనుకోకు దేవుడు దూరంగా ఉన్నాడని. కనబడనంత మాత్రాన నాకు దేవుడు దూరంగా ఉన్నాడు అనుకోకు. ఏ సమస్యలైనా నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసి తండ్రి అని పిలువు, కార్యం జరిగిస్తాడు, అద్భుతం జరుగుతుంది.